ఇవాళ మన ఏరియా హాస్పిటల్ పక్కన సత్యవతి నగర్ మన చిట్ల రోడ్లో 34 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న అమ్మవారిని అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ మన తాడేపల్లిగూడలో కూడా అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకోవాలి. కనకమహాలక్ష్మి అమ్మవారు ఉంటే ప్రతి ఇందరూ కూడా ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాం అని పెద్దలు నిర్ణయించి ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిష్ఠించుకునే రోజున ఇక్కడున్న స్థలాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరపడం అన్నది ఆనవాయితీగా పెద్దలందరూ కూడా మరి అనుసరించి వస్తున్నారు. అది ఆ సందర్భంగా ప్రతిసారి నన్ను పిలవడం, ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సువాసిని సోదరి వాళ్ళు మాతలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కుంకుమ పూజలు కూడా చేసుకోవడం. మరి ఆ రోజు నన్ను పిలవడం, నేను వచ్చి అందరూ అమ్మవారి ఆశీర్వాదం పొంది సువాసిని సోదరి వాళ్ళందరి ఆశీర్వాదం పొందడం అన్నది జరిగేది. దాంట్లో భాగంగానే నిన్న ఈ కమిటీ పెద్దలందరూ వచ్చి ఇవాళ కలశ స్థాపన చేస్తున్నాం, మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎంతో అభిమానంగా కోరటం జరిగింది. సరే నేను సరిగా వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి ఆలయాన్ని మరి ఘనంగా వైభవంగా తయారు చేసుకునే విధంగా ముందుకెళ్దాం. దానికి సంబంధించి అందరూ కూడా సహకరించుకుని పెద్దలందరూ సహకారంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మన ఇక్కడ ఎంతోమంది వందలాది మంది భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, ఇంకా కుంకుమ పూజలు చేసుకోవడం జరిగేది. వాళ్ళందరూ కోరారు, అన్నయ్య గారు మీరు మీరే చేయాలి, మీరే చేయగలరని. ఇంతకాలం నుంచి ఎవరు పట్టించుకోలేదని అని చెప్పారు. తప్పనిసరిగా వాళ్ళ కోరికను మన్నించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇంకా అమ్మవారి ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా దీనికి పూర్తి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇది సక్రమంగా సకాలంలో పూర్తవుతుందని ఆశిస్తూ ఇవాళ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పల్లిగూడెం పట్టణంలో ఉన్న అన్ని కుటుంబాలకి, అలాగే నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మెండుగా అందరికీ దక్కాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా